వాణి సంక్రాంతికి షాపింగ్ చేసినావా? చూడు నన్ను చూస్తే కనిపిస్తలేదా? అబ్బా ఎంత మంచిగా ఉన్నదో అన్ని చీర నగలు మొత్తం. నాకైతే చూడు మస్తు పైసలు వస్తే ఒకటే చీర ఇచ్చుండు. షాపింగ్ పోతే నన్ను కూడా తీసుకుపోవాలి. నువ్వేమో ఒక్కదానిలో పోతావు ఊకే. నీ నగలు మస్తు ఉన్నాయవ్వ మ్యాచింగ్. ఎక్కడ తీసుకున్నా? ఆ షాప్ లో కొన్నా. ఒకటి కొంటే ఇంకొకటి ఫ్రీ ఇచ్చిండ్రు తెలుసా? ఎంతసేపు ఇద్దరు ఆడోళ్ళు కలిస్తే చాలు చీరలు నగలు మ్యాచింగ్లు. అసలు ఎంత బాగున్నా తెలుసా? హలో మరి నువ్వు ఇక్కడ ఏం చేస్తాను? నేను ఇక్కడ ఏం చేసుడు కాదు, నేనున్న దగ్గరకే మీరు వచ్చి మీరెక్కింది చెట్టు కాకపోతే పుట్టెక్కిరా? ఊరంతా పండగ నడుస్తుంటే చెట్టు కాడికి వచ్చి మీ గుసగుసలేని మీ ముచ్చట్లేంది. కాదన్నా నువ్వు గంట పైన ఎట్లా ఎక్కినావు అసలు? నేను కోతిలా అంటాను. నేను ఎక్కడికైనా పండగంతా ఊరి నిండా నడుస్తుంటానంటే గీడ తెలుసా ముచ్చట్లు. అక్కడ ఎన్నెన్ని సంబరాలు నడుస్తున్నాయి తెలుసా? మెయిన్ గా ముగ్గులు వేస్తున్నారు ఊరంతా కలిసి. చూడరా మీరు? నేను కూడా వేస్తా. అబ్బా నీకు ముగ్గులు వేసిన ముఖమేనా ఎప్పుడన్నా? అబ్బా నువ్వు ఏదో పెద్ద వేసినట్టు. మీ నాన్నమ్మ వేస్తా అంటే నువ్వు వేసి రంగులు రుద్దుతూ ఉంటావు. దానికి ఎంత బిల్డప్? హలో, ఇద్దరికి ముగ్గులేసే ముఖం కాదు, శుద్ధపు సమకలగా నడండి. అక్కడ పండుగ సంబరాలు నడుస్తున్నాడు, ఇక్కడ నిల్చొని పదండి. నేను ముగ్గులు చూపిస్తా మీకు ఎట్లా వేస్తున్నారు, ఏం కథ, ఏమనుకుంటారు మీరు అసలు? ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ వేద్దాం ముగ్గులు. కానీ నీకు ముగ్గులు వేయడం కూడా వచ్చా? ముగ్గులు కాదు, కలర్లు వేయడం కూడా వచ్చాడు. ఈ అక్క ముగ్గేసింది, నేను కలర్లు వేసిన. అంతే కదా అక్క? అవునండి. ఎవరేసారు? పాప వేసిందండి ముగ్గు. పాప ముగ్గేస్తా ఉంటది, మీరు చెప్పేయండి. ఆల్రెడీ ముగ్గు సగం వాళ్ళే వేసారంట. లేదండి, తనే వేసింది, మేము హెల్ప్ చేస్తున్నాం. ఆన్సర్లు కూడా మీరే ఇచ్చేస్తుంటాను. కొంచెం అంటే అందించాలి కదండి, చిన్న పాప తెలియదు కాబట్టి కొంచెం అందిస్తున్నాం అంతే. కానీ చాలా బాగా వేసింది. థ్యాంక్ యూ. ఇప్పుడు మేము వేసాం కదా, సగం ప్రైజ్ మాకు ఇచ్చేస్తారా? ఫస్ట్ ప్రైజ్ రాగానే ఫస్ట్ హాఫ్ తీసేసుకున్నాం అంతే. మాకు ఏంటంటే అనౌన్స్మెంట్ చాలు, ఫస్ట్ ప్రైజ్ అని ఒక పేరు చాలు. తర్వాత ఏది వచ్చినా మీకే. వచ్చేసాడండి. ఇది పికాక ప్యారెట్ ఇది. మీరు ఏదనుకుంటే అది. వీళ్ళ చేతికి ఇచ్చింది అక్క ముగ్గు. హలో, మా చెయ్యి పడింది కాబట్టి ప్రైజ్ నీకేరా. పడింది కాబట్టి ఇది ఇంత నేచురల్ గా వచ్చేసింది. థాంక్స్ అక్క, లవ్ యు అక్క. మీరు ఒకటి పడి పండుగ కూడా ముగ్గులు మీరు కూడా రెండు కొంచెం వేసేయండి, మీ చెయ్యి కూడా కలిసేస్తే మాకు ఫస్ట్ ప్రైజ్ గ్యారంటీ. ఆ బాబా చెయ్యిలో ఉన్న కలర్ టచ్ మా తమ్ముడు ఇచ్చేస్తే మాకు చాలా బాగుంటుంది. అయితే ఫినిష్ అయ్యేదాకా తను ఉంటాడు, మేము వెళ్ళేసి వస్తాం. నిన్ను రుద్దమని వెయ్యమన్నారు. అలా చూసి నేర్చుకో, ఎలా వేయకూడదు. కీర్తికి ముగ్గులేయడం కాకుండా పాటలు పాడడం కూడా వచ్చంట. ఏం పాట పాడతావు? भारत प्यारा देश हमारा तन मन इस परिवारेंगे सा सा द प द द प ग प प गरे गरे सा भारत प्यारा देश हमारा तन मन इस परिवारेंगे भारत प्यारा देश हमारा तन मन इस परिवारेंगे गंगा जिसका पानी भरती फल फूलों से लदी है धरती गंगा जिसका पानी भरती फल फूलों से लदी है धरती जिस धरती पर जन्म लिया है माता उसे पुकारेंगे भारत प्यारा देश हमारा तन मन इस परिवारेंगे. సూపర్. నీ పేరు కీర్తి కదా? నాకెట్లా తెలుసు? నేను ఇంతసేపు లేను కదా ఇక్కడ. ఇక్కడ రాసినావు కదా KEE. ఈ గ్యాప్ లో ఎందుకు చూసావా రాజేష్ నువ్వు? కానీ కీర్తి అని పేరు పెట్టుకున్నందుకు నిజంగా కీర్తి ప్రతిష్టలు పెంచేలాగే ఉంది. కీర్తి, సంగీతం నేర్చుకుంటున్నావా? అంటే మధ్యలో సాస గాగా మామ అనేసింది కదా, నేను కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాను మధ్యలో. నాకు కొంచెం నేర్పుతావా సరిగమలు? నేను ఫస్ట్ క్లాస్, నీ అంత 10th క్లాస్ కాదు, 7th క్లాస్ కదా. రెడీ? ఫస్ట్ ఏంటి? బాగుందా? నెక్స్ట్ వద్దులే, ఇంకా బాగాలేదన్న తర్వాత ఏం పడతా. కానీ నువ్వు బాగున్నావు, నీ పాట బాగుంది, నీ కుండ బాగుంది, నీ బొమ్మలు ముగ్గు కూడా బాగుంది. అమ్మో ఏంటి కుండ పెద్దదే వేసిల్లు? ఇంత మంది కేటర్ చేయాలంటే ఇంత మినిమం ఇంత కుండ వేయాలి కదండి. అందుకే కుండలో ముగ్గు నింపుకొని మరీ వేస్తున్నారు కదా. ఆ కుండ వేస్తున్నారని చెప్పి పక్కన కుండలోనే నింపుకున్నారు. ఆ అమ్మాయి కుండ మధ్యలో నుంచి మొత్తం కుండ వేసింది. ఆ పిల్ల కీర్తి. హాయ్ చెప్పు. క్రెడిట్ గోస్ టు కీర్తి. ఇదంతా నువ్వే వేసావా కీర్తి? ఎగ్జాక్ట్లీ. ఓహో, డ్రాయింగ్ వచ్చా?
వావ్, మరి కలర్స్ నింపలేదే? కలర్స్ మమ్మీ నింపుతానా? వెళ్ళి కూర్చొని ఫోటోలు దిగుతున్నారు వాళ్ళు వచ్చేసరికి. డాన్స్ లో ఆడే వరకు ముగ్గులు కొంచెం సేపు వేసాం అంతే. అబ్బా మిస్ అయ్యావే డాన్స్ వేయడం. చా, ఇంతకి మీ పేరేంటి? మీ పేరు? ఫ్రెండ్సా? ఇంతకి ముగ్గురు వేసారు? మేము కలిసి ముగ్గురా? ఏంటి ఆడు కూడా కలిసి వేసిండా? కలరింగ్ కలరింగ్ ఇప్పటి నుంచే కలరింగ్. నీ పేరేంటి? దక్ష. నైస్. దక్ష రాజేష్ అని తలుచుకోగానే మనం వచ్చేస్తాం. దేవుడు అసలు వాళ్ళం మనం. దక్ష కదా నీ పేరు. మొత్తం ముగ్గు నువ్వు కూడా కలిపి వేసేసినావు వీళ్ళతో కలిపి. ఎందుకు పెళ్ళైన తర్వాత మీ ఆవిడకి నేర్పించుకుందామా? చూడు చూడు చూసి నేర్చుకో అన్న. ఒక్కరోజు నా చెల్లెకి ఒక్కరోజు ముగ్గుల కలర్లు నింపావా? కాదు రాజేష్, ఇక్కడే కలిసి ఇక్కడే కలిపేసి ఇక్కడే కలరింగ్ చేసాడంటే ఎంత టాలెంట్ చూసు. అదే కదా. చూడు ఎంత బాగా మొత్తం వీడియోస్ కలర్ మొత్తం వావ్, నైస్ నైస్. మరి మీరేం చేసారు చూసిరా? విండో షాపింగ్ చేసినట్టు డ్రాయింగ్ అంతా వాళ్ళే చేశారు. డ్రాయింగ్ ఇది పెన్తో చేశారు అందరూ. ఇప్పుడే అందిన శుభవార్త. సంక్రాంతికి ముగ్గులు వేయం, మనం డ్రాయింగ్ వేస్తామంటున్నాడు అద్విక. ఏం పేరు? దక్ష్. హాయ్ నాన్న. వాట్స్ యువర్ నేమ్? అదిత్రి. నా పేరు ఆరోహి. మ్యాచింగ్. ఈజ్ ఇట్ ఆరోహి పిక్చర్? యా, నాలానే ఉంది కదా, తనలానే ఉంది కదా. చూడు గ్రీన్. తెలుగు వచ్చా నీకు? తనలాగానే ఉందంట సేమ్ బొమ్మ. తననే వేస్తున్నావు ఏంటి కొంపదీసి? కాదా? ఎప్పుడూ వేస్తూనే ఉంటావా? ఇంటి దగ్గర కూడా వేస్తావా ఇలాగే ముగ్గులు? ఎక్కువ లాస్ట్ టైం కూడా ముగ్గుల కాంపిటీషన్ వేరే దగ్గర ఇంటి దగ్గర ఉండే, అక్కడ 2000 ప్రైజ్ వచ్చింది. వావ్, సూపర్. అప్పటికి కంగ్రాచులేషన్స్ నీకు. నాకేంటి ఇక్కడ పూచక్రం కనిపిస్తుంది? ఏదో ముగ్గేసారు కనుక్కుందాం. పట్టుకో పతంగి ఎగిరిపోతుంది. నువ్వు పతంగులు అనగానే అవి ముగ్గులైనా సరే పతంగులైనా సరే. మీ పేరు? స్వప్న గారు. ఏంటంటే అక్కడ కాకరొత్తులు, ఇక్కడేమో భూచక్రం. అంటే సంక్రాంతిలో దీపావళి వచ్చినట్టుంది. ఇది చిచ్చుబుడ్డి, ఇది భూచక్రం, అది కాకరొత్తులాగా. తనకి ముగ్గుల గురించి ఎక్కువ తెలియదు, అందుకనే అట్లా. కొంచెం పండగ అంటే అది కింద పొయ్యి పెట్టి పాలు పొంగిస్తున్నాం. ఓ సారీ, నేను రివర్స్ వచ్చి పని చేయాలిరా. ఇన్స్టాగ్రామ్ అనగానే ఎన్ని గ్రాములని అడుగుతూ ఆయన వచ్చి రాగానే అమ్మో కైట్ ఎగిరిపోతుంది అని పట్టుకుంటా ఆయన ఏమన్నారు అన్నారు కదా, తెగిపోతుంది. తప్పు మాట్లాడే కోపం రాదా? మామూలుగా లేవు కదా ఒక్కొక్కరు ముగ్గులు. ఇదేందరా ఇదే? మన బొమ్మ పెట్టినారేంది ఇక్కడ? కృష్ణ హలో తగ్గేదేలే. చూసినావా? ఇక సేమ్ టు సేమ్ ఫీచర్స్ ఉన్నాయి. చూసినావా? కాకపోతే కలర్ కొంచెం తెలిసినాయి. అక్కడ పిల్లిలా ఉంది, ఇక్కడ పుల్లిలా ఉంది. పడ్డది పొంచి పడ్డది. తిప్పి ఆడు బుద్ధి నాకు ఏమనుకుంటున్నావు? నేను ఎట్లా చెప్తే అట్లా ఉంటుంది. అందరు ఇంట్లో పిల్లులేదా? లేగా కాదక్క, నువ్వు గీసిన దాని మీద గీస్తున్నావేంది మళ్ళా? అవుట్లైన్ అని మరి లోపల ఎందుకు వేస్తున్నావు? బయట వేయాలి కదా. ఒక డార్క్ కలర్ మీద లైట్ కలర్ వేస్తే అప్పుడు బాగా హైలైట్ అవుతుంది. రాజేష్ తాబేలు టచ్ చేయకు, లోపలికి వెళ్ళిపోతుంది. టచ్ చేస్తాను చెప్పిన లోపలికి పోతుంది అని చెప్పు. హలో, నేను చూస్తలేనా చిన్నపిల్లలకి లోపలికి పోయిన తాబేలు మళ్ళీ పైకి ఎందుకు వచ్చిందో తెలుసా? అంత సీన్ లేదు. రోజు నా గరం స్కిట్లు చూస్తుంది. అందుకే నా దగ్గరికి వచ్చి నిల్చున్నా చూడు. అది పోతుంది లోపలికి. ఎందుకు పంపిస్తారు ఊకే దాన్ని? అట్లా కాదన్నా, నువ్వు ఒకటి అబ్జర్వ్ చేసినావా? ఇలా మన ముగ్గురం ఉన్నట్టు అక్కడ 3 టాటాయిస్లు ఉన్నాయి తెలుసా? అది అటు పోతుంది, అది ఆరోగ్య. ఎవరితో సంబంధం లేకుండా అది అట్లా వెళ్ళిపోతుంది. నేను చూడ ఎట్లా తిరుగుతున్నాను. కష్టజీవి. ఊరంతా తిరుగుడు కాదు, కష్టజీవిని కాబట్టి. చూడు నేను సిన్సియర్, ఎంత బాగా పని చేసుకుంటున్నాడు. అట్లా సంబంధం లేదు. మీ ఇద్దరిని భరించలేక చదివాడు అంటుంది. ఇది రాజేష్ తాబేలు 100 సంవత్సరాలు బతుకుతుందంట. నేను కూడా తాబేలు లెక్కనే 100 సంవత్సరాలు బతుకుతా. అవును, నువ్వు 100 సంవత్సరాలు బతుకుతావు కరెక్టే. నీ వాయిసిన వాళ్ళే చచ్చిపోతారు ఏమంటే. ఇక్కడ ఉయ్యాలు ఊగుతాడు. డెడ్డనక మీకు తమ్ముడు దిగు, నేను ఊగుతా అనగానే దిగుతావా? అయ్యో భయపడ్డావు. ఊరికే అన్న జోక్ కదా, నువ్వు కూర్చో. ఎందుకరా నన్ను రౌడింగ్ చేస్తావు? వాట్స్ యువర్ నేమ్? మహాదేజ్.
మహతేజ ఊపల్లా గట్టిగా ఊపల్లా సప్పుడు చేయవు అంటే అలవాట బాగా ఏ క్లాస్ నువ్వు? ఫోర్త్ క్లాస్. ఊపమంటావా మామ ఊగనంటావా మామ ఊపమంటావా మామ ఊగనంటావా మామ. సంక్రాంతి సంబరాల్లో మనం చిన్నపిల్లలం అయిపోతాం. ఇగో ఇక్కడ ఈ బుడ్డోడు కూడా చూసిన. హే సేమ్ నువ్వు కుర్తా వేసుకున్నా నేను కుర్తా వేసుకున్నా. వాట్స్ యువర్ నేమ్? నేను ఎందుకు చెప్పాలి? ఎందుకు అట్లా చూస్తున్నావు? ఒక పన్ను ఎక్కడ పోయింది దేవాంశు? అట్లా తిరుగు ఒకసారి. పండగకి ఇంటికి పంపించినట్టున్నాడు కదా. చలో ఊపాలా ఊపాలా. రెడీ 1 2 చాలా ఈజీ ఎనఫ్. సీదా కెమెరాలో పోవాలి. మెల్లగా అమ్మో. ఓ ఊపమన్నారు దాంతో పాటు ఉరకమన్నారు. కైట్స్ ఎగరేస్తావు నువ్వు? తెచ్చావా? మన ఇద్దరం ఎగరేద్దామా? నాకు ఇస్తావా? ఒక కైట్ ఇస్తావా? నాకు ఇస్తావా? కొన్నే కైట్స్ ఉన్నాయా? నువ్వు ఊగురా నాన్న. ఇక ఇక్కడ చెల్లె దగ్గరికి పోదాం. ఏం బాగా సంక్రాంతిలో నీకు ఏమంటే ఇష్టం? సర్కిల్లో ఫైర్ పెట్టి సర్కిల్లో భోగి మంటలు. భోగి మంటలు అంటే చాలా ఇష్టం. నేను ఇంకా నువ్వేం చెప్తావు అనుకున్నా తెలుసా? సంక్రాంతిలో ఏమి ఇష్టం అంటే సమ్ ఇష్టమా, క్రా ఇష్టమా, తీ ఇష్టమా అని ముడితో చెప్తా అనుకున్నా. ఇంట్లో అప్పాలు చేసుకుంటాం కదా మనం, స్వీట్స్. ఆమెకి భోగి గురించి నేర్పండి ఫస్ట్. భోగి మంటలు దేనికోసం వేస్తారు? కోల్డ్ విండ్ వస్తుంది కదా, అక్కడ హాట్ పెడితే అందరు అక్కడ గ్యాదర్ అయ్యి కొంచెం హీట్ తీసుకుంటారా? దాంతో మొత్తం ఉన్న బ్యాక్టీరియాస్, మస్కిటోస్ ఇవన్నీ చచ్చిపోతాయి కాబట్టి కోల్డ్ కూడా పోతుంది అని పెడతారు. నాకు అంత రాదు, ఫస్ట్ టైం అక్కడ వేసాను. వాట్స్ యువర్ నేమ్? జియోనా? నా పేరేంటో తెలుసా? అడిగిందా? దియానా లేదు, ఆమె లేదు, దివానా లేదు. కానీ నువ్వు ఊకో. ఆమె జియానా అని అంత ముద్దు పేరు చెప్తావు, నువ్వు దివానా ముచ్చట్లు చెప్తావు అన్ని. ఏ క్లాస్ నువ్వు? థర్డ్ క్లాస్. ఎంత క్యూట్ కూడా చూసినావా? ఒక్క నిమిషం. నీ స్పెక్స్ సేమ్. ఒక్కసారి దగ్గరికి రా. వావ్, మన ముగ్గురు లుకింగ్ సో క్యూట్. నో Oh my god, only two cute. One is mute, please. ఈమె కూడా అంతే. నీ పేరు? కజిన్ సిస్టరా? నీ పేరేంటి? మెహవిష్. ఎట్లా జరుపుకుంటారు సంక్రాంతి ఫెస్టివల్ మీరు జనరల్గా? ముగ్గులు పెట్టుకుంటారు, భోగి మంటలు. స్వీట్స్ ఏం స్వీట్స్ ఇష్టం? ఇందాక నుంచి ఎవ్వరు ఫుడ్ గురించి చెప్పట్లేదని నేను ఎంత డిసప్పాయింట్ అయినా తెలుసా? తిండి పోతు ముఖం దాని ఎప్పుడు చూడు తిండి గురించి నీకైతే యావ పొద్దున్న లేస్తే చాలు. ఇందాకనే తిన్నావు కదా కుంభాలు. ఏ స్వీట్స్ ఇష్టం? వైట్ కలర్ స్మాల్ కోవా ప్రసాదం ఉంటాయి కదా. వైట్ కలర్. నువ్వు చెప్పేటి అన్ని క్విజ్ కాంపిటీషన్ లెక్క ఉన్నాయి. నాకు క్వశ్చన్లు లడ్డు ఇచ్చింది నాకు కూడా ఒకటి. చూసా, మేము కెమెరా ముందనే చెప్పుకుంటారు, వెనకాల గుంజుకున్నా చిన్న పిల్ల దగ్గర నుంచి గుంజుకున్నది. ఇట్లాంటి దానికి తయారైన అంత దొంగతనం బుద్ధులు. ఎట్లా దొంగతనం నువ్వు ఫస్ట్ గలీజ్గా అమ్మాయి దగ్గర నుంచి గుంజుకుంటారా? అట్లా ముగ్గురము ఒక్కొక్కరిని ఊపుదాము. ఎవరు ఎక్కువసేపు ఊపుతారో వాళ్ళు విన్నర్స్. ఓకేనా? హలో, నువ్వు ఊపాలి. వాడు రెడీగా ఉన్నాడు పాపం ఊపడు. ఆగు, నేను చెప్పిన తర్వాత నేను అడు పోతున్నా. ఆగు. రెడీయా? రెడీ 1 2 3 గో. నేనే ఎక్కుతున్నా. అరే ఇంకెక్కువ ఊపొచ్చారా? నువ్వు ఓడిపోయినావు, నువ్వు అవుట్. నేనే విన్నర్. మంచి మామిడి ఫల రకములు పంచదారలను మించు కదా. మంచి మామిడి ఫల రకములు పంచదారలను మించు కదా. మించి చూడ శ్రీరామ నామమిది మంచి రుచులు ప్రాప్తించెనుగా. శ్రీమద్రమారమణ గోవింద హరి. గోవిందుడేలా రాడే, గోపాలోడేలా రాడే, నా స్వామి ఎలా రాడే. గోవింద గోవిందుడేలా రాడే, గోపాలోడేలా రాడే, నా స్వామి ఎలా రాడే. గోవింద నల్లా నీ వాడే స్వామి, నల్లా నీ వాడే నామాలు కల్లావాడే. నల్లా నీ వాడే నామాలు కల్లావాడే, నా స్వామి ఎలా రాడే. గోవింద నారాయణ మంత్రము నా జన్మకు ధన్యమైన రుచి దొరికినదా. నారాయణ మంత్రము నా జన్మకు ధన్యమైన రుచి దొరికినదా. వేడుకతో శ్రీరామ తారకము ఇన్నాళ్లకు ప్రాప్తించెనుగా. వేడుకతో శ్రీరామ తారకము ఇన్నాళ్లకు ప్రాప్తించెనుగా. మంచి మామిడి ఫల రకములు స్వామి శ్రీమద్రమారమణ గోవింద హరి. రాజేష్ ఆడుతున్నాయో ఆడతలేవు కదా? హలో, ఆడిస్తా చూడు అన్న. ధూమ్ తడక లేవాలి. అగో సెకండ్ ఇస్తుంది. ఇట్రా ఒకరు ఇట్రండి.
ఒకరు అటు ఒకరు ఇటు అమ్మకి సెకండ్ సెకండ్ అండి తీసుకో ఇయ్యరంటుంది అది నాకు కూడా సెకండ్ ఇయర్ బుజ్జి అమ్మా జయ గోమాత ఇప్పుడు అన్న ఆడి అన్న జరసేపు చూస్తారు గంగే తాత ఆడిచ్చినాడు నమస్కారం చేయమని నమస్కారం చేస్తావు అమ్మకి చేపి అమ్మకి సెకండ్ ఇవ్వమంటే సెకండ్ ఇస్తుంది అమ్మకి నమస్కారం పెట్టు పెడతలేదు అమ్మ పెడతలేదు సారు పెట్టమను అస్సలు కదులుతలేదు అట్లా కాదు కానీ ఇగో మా బంగారు తల్లిగా మా బుజ్జి కన్నా కదా పెట్టు 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 నమస్తే ఓరిని ఇజ్జతీయకమ్మా దండం పెడతా పెట్టు 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 చూచు నేను ఇక్కడ మిమ్మల్ని ఆడిస్తున్నారని చెప్పి తీసుకొచ్చిన వాళ్ళని మిమ్మల్ని చూపిద్దామని చెప్పేసి నాకు కూడా నమస్తే పెట్టకపోతే ఇచ్చేది పోతాను పెట్టి పెట్టి అబ్బా చూసిర్రా మన పేరు చెప్పగానే ఎట్లా కూర్చున్నా చూసిర్రా అట్లా నమస్తే పెట్టింది నాకెందుకో మా ఇద్దరికి ఎందుకు పెట్టలేదు అనిపిస్తుందంటే కొంచెం సిమిలర్ గా రెడీ అయినట్టు అనిపిస్తుంది మీ ఇద్దరా కలిసిపోయినట్టుగా అవునవును కలిసిపోయినట్టు కాదు గ్రీన్ కలర్ నేను ఆడతలేదు ఒకసారి అది ఆ గోమాత మాకు పెట్టాల్సిన అవసరం లేదు, మేమే గోమాతకి పెడతాం. అబ్బా మీ ముచ్చట్లు చల్లకుండా నన్ను ఎంతసేపు కూర్చోబడతారని గరానికి వచ్చింది పాపం. అమ్మగారు లగలగలగలగ అన్నగారు లగలగలగలగ. కృష్ణ నేను చెప్తే ఇందాక నమస్తే పెట్టలేదు అన్నారు, ఇప్పుడు ఎంత మంచిగా వస్తుంది కృష్ణ. మీరు వినరు ఎన్నడు మాట, ఎంత ముద్దు వింటాను చూడు నా మాట ఇది. సరే ఇక మరి ఇంకా మన మస్తు సంబరాలు నడుస్తున్నాయి, ఆడికి పోదాం అన్న. పట్టుకో అన్న, రైట్ కలుస్తామమ్మా. ఇదిగో మనం డ్రమ్ వేసిన మెడకంటే మామూలుగా ఉండదు, ధూమ్ తడక ఊపేస్తాం. ఇప్పుడు తీన్మారు దోమారు ఏ మారు కావాలంటే ఆ మారు కొట్టిస్తా. మీకు వచ్చా డబ్బు కొట్టుడు? డబ్బు కొట్టు రాదు నాకు, ఎగురడం నీకు వచ్చా డబ్బు కొట్టు? రాదు కానీ నీ డప్పు చూసి ఇప్పుడు నేను ఎగరాలి. అది రెడీయా? చేలో కుమ్మేద్దాం, నేను తర్వాత కావాలంటే నీకు డప్పు కొట్టుడు కూడా నేర్పిస్తా. రెడీ? ఏమన్నా కొట్టినావా? నిజంగా ఆరోగ్యంతో డాన్స్ చేపిస్తున్నావు మొత్తానికి. దమ్మొస్తుంది నువ్వు కొట్టే కొట్టుడికి, ఎప్పుడే కొడతాను నేను డాన్స్ రాకపోయినా. అది మరి మనతోటి సంబరాలు జోరుదారు నడిపిస్తాం. అట్లా చూసిరు కదా పండుగ సంబరాలు ఎట్లెట్లా నడిచినాయో. మరి మాతో పాటు మీరు కూడా మస్తు ఎంజాయ్ చేసిండులే. టాటా.